మరొక అంశం బాడిశంకర్ గారు, జనసేన పార్టీ సంబంధించి అసలు బీసీలకి ఎవరికి మీరు అవకాశాలు ఇచ్చారు? బీసీలకి అవకాశాలు ఇచ్చే పార్టీ, ఇవ్వనున్న పార్టీ బీసీవై పార్టీ అంటూ శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మీ అధినేతని, చంద్రబాబు గారిని, ఆయన కుమారుడు లోకేష్ గారిని నోటికి వచ్చినట్టు తిట్టి ఆయన మళ్ళీ తిరిగి వెంటనే తెలంగాణ వెళ్ళిపోయాడు. ఎందుకు కూటమిలో బీసీ నాయకులు ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు? ఇప్పటివరకు ఎందుకు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు? పరుష పదజాలం ప్రభుత్వాద నేతల మీద వాడినప్పటికీ. అది ఇక్కడ వచ్చిన అంశం ఏంటంటే, అసలు మీ ద్వారా చెప్పకూడదు అనుకుంటున్నా, జనసేన పార్టీలో బీసీలకి మేము చాలామందికి న్యాయం చేశారు. ఇలాగే మా దగ్గర బీసీగా ఉన్న ఒక పోతిన మహేష్, విజయవాడ నగరం అంటే రాజకీయ చైతన్యం కలిగింది. మహామహాలు అక్కడి నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని రాజకీయాల్లో, అలాంటి నగరంలో మేము బీసీకి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి అవకాశం కలిగించారు. ఓకే, ఏది 3 పదవులు ఇచ్చారు. అధికార ప్రతినిధి, అధ్యక్షుడి పదవి, నగరాధ్యక్షుడు, ఇన్ఛార్జి 3 పదవులు ఇచ్చారు. పోతుల మహేష్ గారికి 3 పదవులు ఇచ్చారు. అవును, 3 పదవులు ఇస్తే ఆయన నాకు సీటు రాలేదనే ఒక ఉద్దేశంతో, ఆయనకి సీటు రాలేదనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? అంతకుముందు బెజవాడ నగరం అంతా, జనసేన అంతా వారి కన్సైన్లోనే ఉండేది. ఎటు వెళ్ళినా వారి నాయకత్వంలో పనిచేసేది. కుర్రోలు అంతా, జనసేన కుర్రోలు అంతా పోతుల మహేష్ గారి జెండాలే మోసారు. పోతుల మహేష్ అని ఆయన బాగా పొగుడుతూ, ఆయన ఒక నగరంలో ఆస్త పెద్ద స్థాయి నాయకుడిగా వాళ్ళ జోబులో డబ్బులు పెట్టుకొని, అవును 100% ఆ కుర్రోడు బండికి ఆయిల్ కొట్టించి, ఇలాంటివన్నీ జనసేన పార్టీకి తెలిసి కూడా ఆ కుర్రోడిని ఎంకరేజ్ చేయండి, ఆ కుర్రోడిని మనం ఉంచుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ప్రచారం కూడా ఆ నగరంలో ఆయన పోటీ చేసినప్పుడు ఎంతగా ప్రేమిస్తాం మేము. ఇప్పుడు కూడా మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాస్ గారికి మంచి పదవి ఇచ్చి, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి, లోకల్ ఇన్ఛార్జి నారా లోకేష్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా వారు ఉంటారు. అవును, అంటే మేము అంత గౌరవించాం. చిల్లపల్లి శ్రీనివాస్ గారు మా పార్టీలో ఉన్నారు కాబట్టి చైర్మన్ ఇచ్చాం, గౌరవించాం, సమానంగా ఉంటున్నాం. జనసేన పార్టీ ఆఫీసులో కూడా వారు కలివిడిగా ఉంటారు. మరి మేము అంత గౌరవించుకుంటున్నాం కదా. ఇక్కడేమో వీడు నిందలేసి వెళ్ళిపోయాడు. ఎవరు? పోతిన మహేష్ మా మీద నిందలు వేసేసి జనసేన పార్టీ మీద ఆ డబ్బులు తీసుకున్నారు, ఈ డబ్బులు కమ్ముడు పోయాడని వెళ్ళారు. మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీలో ఉన్న ఏ లీడర్ అయినా కానీ ఎవడో కోన్కేసి గొట్టంగాడు తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే పదవులు తీసుకున్న వాళ్ళు మాట్లాడాలి. అవును, ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడాలి. నేను అధికార ప్రతినిధినా, లేదా నేను రాష్ట్ర కార్యదర్శినా, నేను ప్రధాన కార్యదర్శినా కాదు. అది అధికార ప్రతినిధి అనేది మీరు పిలిచేటప్పుడు వాళ్ళు వస్తారంతే. అవును, పదవులు తీసుకున్న వాళ్ళకి ఖండిస్తే ఏమవుద్దంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అసలు ఎవరు మాట్లాడకుండా ఉంటే ఎట్లాగా? చైర్మన్లు ఎవరెవరు చాలామందికి బీసీలకు వెళ్ళినాయి కదా. అవును, కాపులకి వెళ్ళినాయి, బీసీలకి వెళ్ళినాయి, ఎస్సీలకి వెళ్ళినాయి, చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మాట్లాడితేనే కదా. వాళ్ళందరూ మాట్లాడాలి. బీసీల మీద మాకున్న ప్రేమ వీళ్ళిద్దరిలోనే చూసుకోవచ్చు. అసలు తేడా, ఈ కుర్రోడేమో ఎలక్షన్ ముందు వెళ్ళిపోయాడు అంతే. మా సీట్లు, కార్పొరేషన్ సీట్లు కూడా అమ్ముకున్నాడు గతంలో. ఎవరు? పోతిన మహేషే. అప్పుడు అసలు మీరు పార్టీలో లేరు కదా, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు. నేను ఆ రోజు పార్టీలు చేరినప్పుడే చెప్పాను కదా. ఆయన వెళ్ళిపోయినప్పుడు నేనే చెప్పింది. కేసినేని నాయనతోనూ ఎల్లంపల్లి సీన్తో కొమ్మక్కైపోయి కార్పొరేషన్ సీట్లు మొత్తం అమ్మేసి ఒక్క సీటు కూడా గెలకపోతే బెజవాడ నగరం వస్తే ప్రజారాజ్యం. మీరు ఆ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఖచ్చితమైన ప్రూవ్ చేసే ఆరోపణలు చేయాలి. సరే, మీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి జనసేన పార్టీ ఓడిపోయింది అక్కడ. మిగతా దగ్గర గెలిచింది, గుంటూరులో గెలిచిందా? గుంటూరులో గెలిచారుగా, 2 గెలిచారు కార్పొరేట్. అసలు ఒకటో కూడా లేదు ఇక్కడ. ఓకే, ఏలూరులో గెలిచారా? గెలిచాం. ఏలూరులో కూడా 1, 2 గెలిచాము.
గెలిచాం ప్రతి నగరంలో గెలిచాం. ఇక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం మహేషే. నీకు బాధ్యత ఇచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా క్యాండిడేట్ పెట్టామనుకో, అక్కడ డమ్మీ క్యాండిడేట్ని పెట్టేయడం, ఇలా చేసేటప్పటికి అక్కడ ఒక్క సీటుకి వెళ్ళిపోయేటప్పటికి మాకు చాలా బాధ వేసింది. బెజవాడ నగరం అంటే మెగా ఫ్యామిలీది. అది వంగవీటి మోహన్ రంగా గారు వేసిన పునాది. అరే ఇక్కడ ఓడిపోవడం ఏంటనే అప్పుడు మేము పార్టీ సానుభూతి పరుడినైనా అప్పటికి రాలా నేను. ఓకే. అప్పుడు చెప్పాం కూడా ఆయనకి, ఇక్కడ ఈ సీటు అంటే ఎవరిని లెక్క చేయలే. ఎవరు, మహేష్ గారు? మహేష్ వాళ్ళ పెద్దలతో కూడా చెప్పించాం, ఎక్కడ అయినలా. మరి బీసీల మీద మాకున్న ప్రేమ అది. కానీ వారు వచ్చి తిట్టి వెళ్ళిపోయారంటే మాకు అవమానమే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా దాడి చేయొద్దు, దాడి సంస్కృతి మనది కాదు అనే నినాదంతోనే మేము అందరం కూడా ఎవరిని కూడా ఏమనకుండా ఉండడానికి కారణం కళ్యాణ్ గారే. ధన్యవాదాలు బాడీ శంకర్ గారు.